ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో 78వ ఆడి కృత్తిక ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 4 నుండి 8వ తేదీ వరకు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 78వ ఆడుకృతిక బ్రహ్మోత్సవాలు చేపట్టనున్నారు. ఆలయ ఈవో యువరాణి, కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా అధికారులు, ఉభయదారులు, గ్రామస్తులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరి కొండపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 78వ ఆడుకృతిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు సంయుక్త అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు, ఉభయదారులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘ సమీక్షా సమావేశం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నిర్వహించారు. సమావేశంలో స్థానికులు, అధికారుల నుండి సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీనికి మన ఆలయం గారంటే అందరూ ఇంకా ప్రత్యేకించారు. ఏం చెప్పారంటే బయట నుంచి వచ్చేస్తాం ఒకసారి ఇంకొక లాస్ట్ టైం అబ్జర్వేషన్ ఏమంటే సార్, మనకి వాటర్కి సంబంధించి మొత్తం అంతా కూడా ఆర్టిఫిస్ ఈసారి చూసుకుంటున్నారు. కాకపోతే ఆడికృతిక రోజు నైట్ టైం ఇక్కడ ఎంతో మంది భక్తులంతా కూడా ఇక్కడ నిద్ర చేయడం వల్ల అక్కడ మనకి బాత్రూంలో ఉండే ట్యాంక్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది సార్. అక్కడ ఒక మనిషిని పెట్టి కంటిన్యూగా ఆపరేటింగ్ అనేది చేయాలి సార్. లాస్ట్ టైం చేయకపోవడం వల్ల బాత్రూమ్స్ అనేది కొంచెం అంటే వాళ్ళు ఇది చేయడం అనేది సార్. మన పొద్దున కూడా కలిసి అలాగే అధికారులతో కూడా సమన్వయం చేసుకుని కార్యాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సమిష్టిగా పనిచేసి సమయంగా పనిచేసి ఈ బ్రహ్మోత్సవాన్ని దిగ్విజయంగా జరిగేటట్టు చేస్తామని మీకు ఎదురు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 2024 నుంచి సంవత్సరం మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. దానిలో భాగంగా ఈరోజు మన 26వ సంవత్సరంలో మన ఆడి కృత్తిక జరుగుతూ ఉంది. లాస్ట్ 25వ సంవత్సరంలో ఆడి కృత్తికలో ఆల్మోస్ట్ 1,10,000 మంది రావడం జరిగింది. ఈసారి మళ్ళా జనాభా వచ్చే భక్తులు పెరుగుతారని కూడా ఆశిస్తాము. దానిలో భాగంగా లాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ మనం వైజాగ్ మౌళి గారి సభకు వెళ్ళాల్సి వచ్చిన దానివల్ల 1 వీక్ అయిన దానివల్ల మనం ఈరోజు కొంచెం లేట్గా పెట్టుకోవడం జరిగింది. అయినా వివిధ శాఖలకు సంబంధించి అధికారులు గతంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కూడా రెడీ వాళ్ళకి సంబంధించిన కోఆర్డినేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు ఇక్కడ సంబంధించిన ఉభయదారులు కూడా గతంలో ఏ విధంగా చేశారు ఈసారి కూడా అదేవిధంగా అన్ని కూడా అందరూ సహకరిస్తూ వాళ్ళు ఏ విధంగా చేయాలని కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దీంతో పాటు మన అందరూ ఒకటి ఆలోచించాలి. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎవరు వీఐపీ ఉన్నా మన వాళ్ళు వెహికల్స్ లాస్ట్ అట్లా పెట్టేది వచ్చేవాళ్ళు కదా చెప్పండి. చెప్పులు కూడా ఆ ఎంట్రన్స్ పెడతాం. నెక్స్ట్ ఒక చెప్పులు కౌంటర్ ఒకటి చేసుకొని అందులో చెప్పేప్పుడు ఈ వాళ్ళతో ఆ కౌంటర్ గారు వదిలేస్తే చెప్పులు ఎవరైనా వదిలేసి వచ్చి నడుచుకుని వస్తారు. ఎందుకంటే రాబోయే కాలంలో మనం చెప్పులు కౌంటర్ ఇక్కడ ఎక్కడ పెట్టుకుని వచ్చారు. వినాయకుడి గుడి ముందే పెడితే ఇక్కడి నుంచే చెప్పులు వదిలేసి అందరి గుడికి నడుచుకోపోతారు. ప్రతి అంటే పెళ్లికి వచ్చే వాళ్ళు వచ్చి చూడడానికి వస్తాం డిఫరెంట్. దానిగా చేస్తే బర్త్డే అనేది ఈ గుడికి సంబంధించిన ప్రీతి కాబట్టి దీన్ని కూడా చూసుకోవాలని కూడా ఉన్నటువంటి మన ఎన్డీఏ సభ్యులందరూ తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు మనకి ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ఇప్పుడే మన అందరూ చెప్పిన విధంగా నిన్న నైట్ 7 గంటలకి ఇప్పుడు 11 గంటలకు కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా కూడా రావడం జరిగింది. దానికి మన టీడీడీ వాళ్ళకి సంబంధించి చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఏఈఓ గారికి, జేఈఓకి, అదేవిధంగా ముఖ్యంగా ఎస్వీబీసీలో ఉండే సిఆర్ గారి కానీ, పురుషోత్తం గారి, చంద్రబాబు గారి ఈ డాక్యుమెంట్ బాగా రెడీ చేశారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు తెలియాలి. రేపు వాళ్ళకి ఈ ఏదో రోజు రమ్మని వారికి కూడా మనం సన్మానం చేసి పంపించాలి.
రాష్ట్రం అందరూ తెలిసింది, రాష్ట్రమే కాదు పక్కన ఉన్న తమిళనాడు కానీ పక్కన ఉన్న కర్ణాటక కానీ అందరూ తెలిసింది. అదేవిధంగా 6వ తేదీ వాళ్ళు వచ్చి మళ్ళీ అందరికీ లైవ్ పెడుతున్నారు. ఆ లైవ్ వచ్చిందంటే ఆటోమేటిక్ కొంచెం క్రౌడ్ పెరుగుతుంది ప్రజలకి. అంటే ఇక్కడ మనము ఏ విధంగా మనం గతంలో అనుకున్నామో చిత్తూరు జిల్లాకి అక్కడ తిరుత్తని ఏ విధంగా మనకి చిన్న తిరుత్తలానికి ప్రసిద్ధించాలి, ఆ విధంగా చేసేదానికి మనందరూ చేస్తాను, మీరందరూ కూడా సహకరిస్తారు. ఇంకొంచెం చేసుకున్నాం, పార్టీకి సంబంధం లేకుండా మనం చేస్తే మన ఊరు మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయ్యేదానికి బాగుంటుందని తెలియజేసుకుంటున్నా. ఇది కాకుండా టీడీపీ ద్వారా కూడా 8 lakhs తిరిగి 20 లక్షలు ఎవ్రీ ఇయర్ కాణిపాక నుంచి వచ్చే దానికి కూడా పంపించాము. ఇది మన కమిషనర్ గారి నుంచి కూడా గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ నుంచి కూడా మ్యాక్సిమం 4-3 రోజులు అది కూడా 20 లక్షల రూపాయలు. అంటే ఎప్పుడు ఆడికి జరిగినా కాణిపాక నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా తీర్మానం చేశాం. అదే చిన్న ఖర్చులన్నీ కూడా అయిపోతుంది కాబట్టి నాకు కూడా వస్తుంది అని ఆస్కారం. ముఖ్యంగా ఫైర్ సర్వీస్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూస్, మన సెక్రటరీస్ మేజర్ చూసుకోవాల్సింది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరందరూ దీన్ని కొంచెం బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఈ మీటింగ్ అయిన తర్వాత ఇప్పుడు చెప్పినట్టు